హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటీ అండ్ ఫిట్. అండ్ ఈ చిన్న షార్ట్లో మనం షార్ట్ హెడ్ ఆఫ్ ద బైసెప్ ఎలా ట్రైన్ చేయాలో నేను దీంట్లో చెప్తాను, చూసి నేర్చుకోండి. సో షార్ట్ హెడ్ ఆఫ్ ద బైసెప్ అంటే మన బైసెప్ యొక్క పోస్టీరియర్ సైడ్ ఉంటుందన్నమాట. ఈ హెడ్ 2 హెడ్స్ ఉంటాయి కదా బైసెప్స్కి. వన్ ఈజ్ లాంగ్ హెడ్ అండ్ షార్ట్ హెడ్. షార్ట్ హెడ్ అనేది ఎలా ట్రైన్ చేస్తే బాగా డెవలప్ అయ్యిద్ది అనేది మనం దీంట్లో చూద్దాం. సో షార్ట్ హెడ్ ట్రైన్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం డంబుల్ కానీ బార్బుల్ కానీ ఏదైనా బైసెప్ కర్ల్స్ చేస్తున్నప్పుడు మన ఆర్మ్స్ అనేది మన చెస్ట్ దగ్గరలో షోల్డర్ విడ్త్లో ఉంటే కనుక మన షార్ట్ హెడ్ ఆఫ్ బైసెప్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రాపర్ బైసెప్ కరెక్ట్గా డెవలప్ అవ్వాలంటే బోత్ షార్ట్ అండ్ లాంగ్ హెడ్స్ రెండు సరిగ్గా ట్రైన్ చేయాలి. సో షార్ట్ హెడ్ ఆఫ్ ద బైసెప్ ట్రైన్ చేయాలంటే మీరు షోల్డర్ విడ్త్లో కనుక కర్ల్స్ కొట్టేటప్పుడు అంటే మీ చెస్ట్కి మీ ఆర్మ్స్ అనేవి క్లోజ్గా ఉంచి డంబుల్ కర్ల్స్ అనేవి పర్ఫామ్ చేస్తే మీ యొక్క షార్ట్ హెడ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. సో మూమెంట్ని ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. సో మీరు మీ షోల్డర్ విడ్త్లో కనుక మీ ఆర్మ్స్ ప్లేస్ చేసి కర్ల్స్ అనేవి పర్ఫామ్ చేస్తే అది మీ యొక్క షార్ట్ హెడ్ని టార్గెట్ చేస్తుంది ఫ్రెండ్స్, స్లోగా. సో మీరు మూమెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ యొక్క బైసెప్స్ మీద ఉండాలి. అప్పుడే లోడ్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో సైడ్ నుంచి సింగిల్ ఆర్మ్ చూపిస్తాను. సో సింగిల్ ఆర్మ్ కర్ల్ చేసేటప్పుడు స్లోగా సో అది ఫ్రెండ్స్, మీ యొక్క బైసెప్ షార్ట్ హెడ్ డెవలప్ చేయాలంటే ప్రాపర్ టెక్నిక్ అది. సో దీన్ని మీరు మీ యొక్క ఎక్సర్సైజ్లో యూజ్ చేసి మంచి బెనిఫిట్స్ పొందుతారనుకుంటున్నాను.